యోగ తారావళి స్లో వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధై జనస్య ఏ జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంతయే. జనులను ఆవరించిన సంసార హాలాహల మోహమును శాంతింపజేసే విషవైద్యుడైన గురుని పాదములను దర్శించడం వల్ల స్వాత్మసుఖానుబోధ కలుగుతున్నది. లోకులందరూ సంసారమనే మోహంలో చిక్కి ఉన్నారు. సంసార వ్యామోహం పట్టివేసింది. అందరినీ మహామాయ తెలియక అమృతమనుకుని విషమును త్రాగి లోకులు బాధపడుతున్నారు. ఇంద్రియ సుఖములలో ఆనందం ఉన్నదని భ్రమపడుతూ వాటి వెంట పరిగెత్తుతూ ఉన్నారు. విషమును త్రాగిన తర్వాత పెట్టే బాధలు పడవలసిందే. సంసారమాయలో చిక్కిన తర్వాత ఆ బాధలు కూడా పడవలసిందే. వారి బాధ నయం కావాలంటే ఆ విషమునకు విరుగుడు మందునివ్వగల వైద్యుని ఆశ్రయించాలి. ఆయనే గురువు. సంసార మోహం తొలగిపోయే మార్గం ఆయన బోధించగలడు. ఆయన పాదపద్మములను దర్శిస్తే చాలు స్వాత్మసుఖమనే జ్ఞానం ఉదయిస్తున్నది. బయట దేనిలోనో సుఖం ఉన్నదని వెదకడమే భ్రమ. అదే మాయ. ఆత్మలోనే అది ఉన్నదన్న విషయాన్ని గ్రహించడమే విషమునకు విరుగుడు మందు. దానిని మృంగడం వల్లనే జ్ఞానోదయం కలుగుతుంది. స్లో సదాశివోక్తాని సపాద లక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. సదాశివుని చేత చెప్పబడిన 1,25,000 ధ్యాన విధానములు లోకంలో ఉన్నాయి. వాటన్నిటిలోనూ నాదానుసంధానం వలన కలిగే సమాధిని ఉత్తమమని నేను భావిస్తాను. లయం అంటే సమాధిస్థితి. లయావధానములంటే మనస్సు లయమయ్యే ఉపాయములు. మనస్సు బయట తిరుగుతూ ఉండటమే బంధానికి, కర్మకు, బాధలకు కారణం. అది తన చంచలత్వాన్ని మాని లయం కావాలి. దానికి ఎన్నో ధ్యాన విధానములున్నాయి. వాటన్నటిలో నాదానుసంధానం వల్ల కలిగే సమాధి చాలా ఉత్తమమైనదని శంకరులన్నారు. ఇంద్రియములు 5, పంచభూతములు 5, వాటి తన్మాత్రలు 5, బెరసి 5x5x5 మొత్తము 125 అవుతుంది. ఒక్కొక్కదానికి 1000 చొప్పున 1,25,000 ధ్యాన విధానములు శివుని చేత తంత్రశాస్త్రములలో చెప్పబడినాయని ఆచార్యుల మాట. శైవతంత్రములలో ముఖ్యములైన పరమశివుని చేత యోగ ధ్యానములే వానిలో సాధనలు చెప్పబడిన అనేకములున్నాయి. కాని శబ్దమును అనుసరిస్తూ మనస్సును లయం చేసే సాధన అన్నింటిలోకి ఉత్తమమైనది. అనాహత నాదం, నాదానుసంధానం. స్లో సరేచపూరైరనిలస్య కుమెహ సర్వాసు నాడీషు విశోధితాసు అనాహతాఖ్యో బహుభిః ప్రకారై రంతః ప్రవర్తేత సదా నినాదః. 3. రేచకము, పూరకము, కుంభకముల చేత అన్ని నాడులను శోధించగా స్ఫుటంగా వినవస్తున్న అనాహతనాదం అనేక విధములుగా లోలోపల సాగుతుంది. ప్రాణం స్థిరంగా లేదు గనుక మనస్సు స్థిరంగా ఉండదు. నాడులు శుద్ధములుగా లేవు గనుక ప్రాణం శుద్ధంగా ఉండదు. కనుక మనస్సు తన చంచలత్వాన్ని విడచి ఆత్మలో ఏకాగ్రం కావాలంటే ముందు నాడులు ప్రాణము శుద్ధి కావాలి. దానికి సాధనం ప్రాణాయామం. దానిలో ఊపిరిని వదలడము, పీల్చడము, బిగబట్టి ఉంచడము అనే 3 దశలున్నాయి. వీటిని చేస్తూ నాడులను శోధించాలి. అదే సమయంలో ఆహార నియమం పాటించాలి. అలా చేయగా నాడీశుద్ధి కలిగినప్పుడు అనాహతనాదం లోపల వినవస్తుంది. అనాహతనాదమంటే కొట్టబడని ధ్వని. 2 వస్తువులు ఒకదానినొకటి తాకితే ధ్వని వస్తుంది. కాని అనాహత నాదం అలా కాదు. సృష్టిలో అది నిరంతరం మ్రోగుతూనే ఉంటుంది. కాని దానిని వినే శక్తి మనకు ఉండదు. దానిని వినాలంటే మనకు నాడీశుద్ధి ఉండాలి, ప్రాణస్థిరత్వం ఉండాలి, మనశ్శుద్ధి ఉండాలి. అప్పుడు అనాహతనాదం స్ఫుటంగా తన లోపల తనకే వినవస్తుంది. అనాహత నాదమంటే ఓంకారం. ప్రణవనాదమన్నా కూడా అదే. ఇది సృష్టి యొక్క ప్రథమ స్పందన మరియు ప్రథమనాదం. అనాదికాలం నుండి విశ్వములో వినవస్తున్న దీనిని విశ్వపు సంగీతం అని కూడా అంటారు. కాని ఇది సాధారణ చెవులకు వినపడే మోటైన శబ్దము కాదు.